హాయ్ గాయ్స్, ఈరోజైతే మా ఊర్లో సద్దుల బతుకమ్మ. ఇక మా ఇంట్లోనైతే బతుకమ్మ అయితే వేరుతురు మా అమ్మున్నాయి మా చెల్లె. ఈ విధంగానైతే ప్రతిసారి బతుకమ్మనైతే ఇట్లా పేరిస్తారు. మీరు చూడొచ్చు, బంతి పూలు ఎక్కువ ఉంటాయి. మా చెల్లె మా అమ్మ ఇప్పుడైతే రెడీ అయింది, చీకటి అయింది. అది అందుకోసమనే ఇక ఫ్లాష్ లైట్ లేదు, నవ్వడం ఇంత తప్పదు. ఇది ఫ్లాష్ లైట్. చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అయితే రెండు రెడీ అయినాయి. మీరు చూడొచ్చు, దేవుని కాడ పెట్టిందమ్మ. ఇక మా ఊర్లోనైతే ఈ విధంగానైతే లైటింగ్స్ పెట్టి ఆ పీటలమైన బతుకమ్మలు పెట్టేస్తారు. ఏదో తీసుకొస్తాడు ఒక వ్యక్తి, చూడవచ్చు మీరు. చిన్న బతుకమ్మ కూడా వస్తుంది వెంబడే. వాళ్ళందరూ పెడతారని మా అమ్మకి చెప్పిన వాళ్ళే కొబ్బరికాయ కొట్టింది. నేనైతే ఇప్పుడు తీసుకెళ్దామని రెడీ అయినా ఆల్రెడీ. ఇక అట్లా ఇట్లా తులసమ్మ చెట్టు కాడ బతుకమ్మ పెట్టి కొద్దిసేపు ఆడతారు అన్నట్టు. ఇక మా అమ్మ పాట మంచిగా పాడతాను, కాకపోతే ఒకప్పుడు పాటలే బాగుండే. మా చెల్లెకేమో పాటలు అనేటివి ఇక అత్తలేవు. అంటే పాటలు అనేటివి ఇంట్రెస్ట్ లేదన్నట్టు. ముచ్చటేనంటే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ కోలలు డ్యాన్స్ చేయాలి గణపతి ముందర, బతుకమ్మ ముందర. పాలకొమారుడవియాలో పాడు. మీరు చూడొచ్చు, ఈ విధంగానైతే బతుకమ్మ అనేది ఆడతారు. ఇంటికాడ అట్లుండి చిన్న చచ్చుపిడ్డ తెచ్చిన ఫెస్టివల్ కాబట్టి కొద్దిగా ఉండాలని. ఇది మాది ఇంకో కాడ, ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఇంకో కాడ ఇంకో బతుకమ్మ ఇది. ఇక్కడ కూడా మా వాళ్ళే ఎగురుతారు. ఇక ఎగురుడే, అది బతుకమ్మ ఆడుడే. ఇది మాగాడ ఇంకో కాడ. ఇది రెండు ఉంటాయి, రెండిటి కాడ ఉంటే రెండిటి కాడ మా వాళ్ళే. కాకపోతే అటొక్కలు పెట్టిరు ఇటొక్కలు పెట్టిరు అన్నట్టు. చూడవచ్చు మీరు. కొద్దిగా ఏ వాడ ఆ వాడకన్నట్టు. ఇప్పుడు గల్లీలు ఉంటాయి కదా, ఏ గల్లీ వాళ్ళు ఆ గల్లీకి అన్నట్టు. పొల్లు ఎగురుడే, డ్యాన్స్ చేసుడే మొత్తం. బతుకమ్మ ఆడు బందే. చూడండి, ఈ విధంగానైతే డ్యాన్సులు అయితే చేస్తారు.
మంచి వీడియో ఇద్దామంటే ఈ వీడు ఒకడికి సపోర్ట్ లేదు, ఆడుతారు మంచిగా. అన్న అయితే ఏం లేదు, మొత్తం డ్యాన్స్ చేస్తాడు ఆడ. కానీ బతుకమ్మలు మంచిగా ఉన్నాయి ఆడ. పెద్ద మంచిగా స్టూల్ పెట్టారు. చూడండి ప్రతిసారి ఇట్లానే ఉంటుంది మాకాడ. ఈ లైటింగ్స్ ఇవన్నీ పెట్టి కంపల్సరీ లైటింగ్స్ అనేటివి ఉంటాయి. ఈసారి కొద్దిగా డీజే తెచ్చారు, చూడవచ్చు. ఓకే చూడండి మరి. పొద్దుగాలనేమో ఈ తామర ఆకులు అవన్నీ ఇవన్నీ తెచ్చి పువ్వులు మొత్తం ఇస్తే వాళ్ళు వేరిచ్చి కథం వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఇక. ఇప్పుడైతే అట్లా కట్టకొచ్చినాం. అడైతే ఒకటే బతుకమ్మ అనిపించింది. కొద్దిగా అయినాక చూస్తే మీకు మొత్తం ఫుల్ ఉంటాయి ఆడ బతుకమ్మలు. చూపెడతా అది కూడా. ఇదైతే చూడండి, ఓ బతుకమ్మ ఒకటే బతుకమ్మ వేసారు. అది కూడా ఎంత అవుతుంది, 12 11:30 అవుతుంది. ఈ కట్ట మీద లైట్స్ అయితే ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే ఆన్ అవుతాయి, మీరు చూడవచ్చు. ఇప్పుడు ఆన్ అయినాయి అంటే మళ్ళీ వచ్చే దసరా లేకుంటే దివాళీకి ఏమో తెలియదు కదా. దివాళీకి కూడా ఉంటుంది కావచ్చు. ఓన్లీ ఫెస్టివల్స్ అన్నట్టు ఇక పండగలకి.
కానీ మంచిగా ఉంటుంది, రోజు అయితే మంచిగా ఉంటుంది కానీ కరెంట్ బిల్ అంతా ఘోరంగా పడుతుంది. ఇది చెప్పలేం, ఊహించలేం. అట్లా టైంపాస్ వచ్చినాం కట్ట వెనక్కి, ఎవరన్నా వేసిరా అని. ఆల్రెడీ ఒకటి వేసిండే చూడవచ్చు. ఇదైతే తూము, ఇక్కడ తూము. ఇక బతుకమ్మని అయితే తీసుకొచ్చినాం, కట్ట దగ్గర తీసుకొచ్చినాం. మన ఇప్పుడైతే ఒక లాస్ట్ టైం ఇక బతుకమ్మ ఆడేసి వెళ్ళడమే. అందరు రెడీ అవుతారు. ఇక లాస్ట్గా ఫోటోలు దిగి ఒక బతుకమ్మ ఒకసారి ఆడి ఆల్రెడీ ఆడుకుంటూ వస్తారు వీళ్ళు, కొంచెం ఫోటోలు దిగుతారు కాబట్టి ఇక మీరు చూడవచ్చు ఇక్కడ దాకా వచ్చారు ఆల్రెడీ. ఆడుకుంటూ ఒక చుట్టూ మరి ఎన్ని చుట్లో తిరుగుతారు. గతం ఇది తీసుకుపోయి నీళ్ళల్లో ఇడుసుడే బతుకమ్మ. ఇట్లా ఈ విధంగానైతే బతుకమ్మ ఆడేస్తారు. ఇక లాస్ట్ కట్టకాడ వీళ్ళే ఏర్పాటు చేస్తారు అన్నట్టు, ఇవి లైటింగ్స్ ఇవన్నీ కూడా. అదేంటిది డీజే కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారు, అంటే మా ఊరోళ్ళు. ఎవరు అరేంజ్ చేస్తారో మొత్తానికి అయితే అరేంజ్ చేసి పెడతారు. మొత్తానికైతే మా బతుకమ్మని అయితే వేసేసినాం నీళ్ళల్లో. మీరు చూడవచ్చు ఆల్రెడీ తీసుకొస్తారు కొంతమంది. ఓకే, బతుకమ్మలు అయితే ఫుల్ పడ్డాయి. మీకు అప్పుడు ఒక్కటి చూపెట్టినాం కదా, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో. ఫుల్ బతుకమ్మలు. ఇక లాస్ట్ కొన్ని నీళ్ళు ఉంచుకొని గౌరమ్మని తీసేసి ఏమో మా పొల్లు బతుకమ్మలు ఇక ఫుల్. ఎంతమంది వేసారో మొత్తం ఊరు మొత్తం మంది వేసారు, మరి ఇంకా ఉన్నారు. ఇంకా వస్తున్నాయి బతుకమ్మలు అయితే. ఇగో ఇట్లానైతే ఎడుతారు బతుకమ్మను. ఇది మా మామ ఏడిచేది. రైట్, ఇప్పుడైతే ఇది సత్తు పెట్టుకుంటారు, ఏమో ఇట్లా ఇచ్చుకుంటారు అన్నట్టు. ఇచ్చుకుంటాడు పుచ్చుకుంటాడో ఏమో అంటారు, అవన్నీ మనకు కూడా తెలియదు. మొత్తానికి అయితే అట్లా చేస్తారు. సత్తు కూడా పెట్టుకుంటారు అన్నట్టు, ఇట్లా వాళ్ళ పల్లెమ్మ వాళ్ళకు పొల్లు సత్తు బుక్ వచ్చాడు. మొత్తానికి అయితే కంప్లీట్ అయింది. ఇక ఇంటికి వెళ్ళేయడానికి మీరు చూడవచ్చు. ఇది బతుకమ్మ పండుగ ఇలా అయితే జరిగేసింది మా కాడ.